మనకి ఏదైనా అనుకున్న పని జరగకపోవడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకున్న టైంలో అనుకున్న ప్లేస్లో ఏదైనా పని అనుకున్నప్పుడు అది అవ్వకపోతే స్ట్రెస్ వస్తుంది, టెన్షన్ వస్తుంది. తర్వాత కోపము, చిరాకు ఇలాంటివి కూడా వస్తుంటాయి. ఎందుకు అంటే ఆ పని అవ్వట్లేదు అనేసి ఇలాంటివన్నీ వస్తాయి. ఆందోళన కూడా వస్తుంటుంది. ఇవన్నీ మనం ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలుగుతామో చాలా మటుకు మన ఎనర్జీ బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. అయితే నేను ఒక కోర్స్ నేర్చుకున్నాను. ఆ కోర్సులో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎమోషన్స్ ఎలా వస్తున్నాయి, అవి వచ్చి మన చక్రాస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, దాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటివన్నీ ఆ కోర్సులో నేర్చుకుంటాం అన్నమాట. ఆ కోర్సులో నేర్చుకున్నప్పుడు మనం ఎప్పుడైతే అవన్నీ చేసుకుంటామో చాలా వరకు మనము డిసీజెస్ నుంచి దూరంగా ఉంటాం. ఇది నాకేంటంటే ఇంతకుముందు నేను కూడా భయపడేదాన్ని, నాకేమైనా అవుతే ఎట్లా. మాది జాయింట్ ఫ్యామిలీ, స్ట్రెస్, టెన్షన్, అదొక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ అనమాట. భయం అనేది ఉండేది, అన్నీ ఉండేవి. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఇంట్లో గొడవలు ఉండేవి. అప్పుడు నేను అనుకునేదాన్ని నాకు ఏదైనా అయిపోద్దేమో, నా పిల్లలు ఎలా, నా ఆరోగ్యం ఎట్లా అని చేసి నేను భయపడేదాన్ని. ఎప్పుడైతే నేను ఈ కోర్స్ నేర్చుకున్నానో దాంట్లో ఇవన్నీ విన్నాక, మనం అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు అనే మాట విన్నాక నేను వెంబడే అది కోర్స్ నేర్చుకొని ఇప్పుడు నా లైఫ్ ఈజీగా మంచిగా లీడ్ చేస్తున్నాను. ఇంకొకటి, మనకెందుకు స్ట్రెస్, టెన్షన్ వస్తుంది, ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదైనా పని ఉందనుకోండి, అది ఎలా జరుగుతుందో, ఎలా అవుతుందో, దాన్ని మనం ఎలా చేయగలుగుతామో, ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి. వాళ్ళు రావాల్సిన వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారో లేదో, మనం చేయగలుగుతామో లేమో అనే ఆలోచన ఉంటుంది. దీంట్లో ఆ వచ్చే ప్రోగ్రామ్ని కూడా మనము ఎలా సాఫీగా జరిగేటట్టు చేసుకోవచ్చో అది కూడా ఉంటుంది. ఇందులో కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి. ఆ మెడిటేషన్స్ చేయడం వల్ల కూడా మనకి డివైన్ గైడెన్స్ వస్తుంది. ఎనర్జీ లెవెల్స్లో చాలా మార్పు వస్తుంది. మీరు ఒకటి గమనించారా, ఎప్పుడైనా మనము డిసీజ్ కానీ ఏదైనా జబ్బు కానీ పడ్డప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సపోజ్ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉంది, ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, ఎన్నో మందులు కనిపెడుతున్నారు. కానీ ఎవరు కూడా వీటికి సరి అయిన పరిష్కారం అంటే మొత్తం పూర్తిగా నయమయ్యేటట్టుగా ఏ మెడిసిన్లో లేదు. మనకి ఎందుకు అంటే ఇది ఎనర్జీ బాడీతో డీల్ అవుతుంది కాబట్టి, అంటే మన ఇమోషన్స్తో డీల్ అవుతుంది కాబట్టి, ఇమోషన్స్ వల్ల వచ్చేది కాబట్టి, ఈ కోర్సులో మన ఇమోషన్స్ని కంట్రోల్ చేయడము, మనం ఎలా మన చక్రాస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఇవన్నీ డే టు డే లైఫ్లో మనకి ఎన్నో సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇవన్నీ ఉంటాయి. అవన్నిటినీ మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. ఈ కోర్స్ పేరు ప్రాణిక్ హీలింగ్ కోర్స్. దీని గురించి నేను ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను.